లియాన్ వాళ్ళ కొలీగ్ హీరోయిన్కి నేరుగా వచ్చి నిలబడి, అతను బయటికి వెళ్ళాడు, త్వరలోనే వచ్చేస్తాడు, మీరు కాసేపు వెయిట్ చేయండి అని అనగానే అవాక్కైన హీరోయిన్ కొంపదీసి లియాన్కి ఈవిడ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందా అని టెన్షన్ పడుతుంది. కానీ ఆ తర్వాత ఇంటికి వచ్చిన లియాన్, నువ్వు నా కోసం రాత్రికి డిన్నర్ రెడీ చెయ్యి అని, నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పడంతో ఆవిడ ఆనందానికి అవధులే ఉండవు. అతను రావడానికి లేట్ అయ్యేసరికి ఇన్స్టెంట్ నూడిల్స్ని తయారు చేసి తిన్న హీరోయిన్ ఆ కప్ని పడేసేందుకు వెళుతున్న సమయంలో లియాన్ అక్కడికి వస్తారు. ఆ కప్పుని తన చేతిలో నుండి తీసుకుని, ఇన్స్టెంట్ నూడిల్స్ని తిని నువ్వు ఎలా ఉండగలవు, ఈ రోజు నుండి ఎవ్రీడే నేను డిన్నర్కి కూడా ఇంటికి వచ్చేస్తాను, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటాను అంటే నేను అలో చేయను అని అతను అంటూ ఉంటే, హీరోయిన్ మాత్రం తనలో తాను, మనకన్నా 2 ఏళ్ళు చిన్నవాడైన ఇతను మన మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడు, దీన్నే ప్రేమ అంటారేమో, ప్రేమ అనేది ఒక చక్రం లాంటిది, విధి ఆడే వింత నాటకం, అది చేసేదంతా ఒకటే, తీగలను లాగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ నడుచుకుంటూ బయటకు వస్తుండగా చాద్ వచ్చి, హైడీ, ఇది నీకు చాలా నచ్చిన బ్రేక్ఫాస్ట్ అని నీకోసం తీసుకొచ్చాను అని అంటూ బ్రెడ్ని చీజ్ని ఆమె చేతికి అందించబోతూ ఉంటారు. అప్పుడు ఆమె కోపంతో, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని అడిగితే, ఇదంతా నీకోసమే చేస్తున్నాను అని అతనంటారు. నేను నిన్ను కలలో కూడా క్షమించను, మన పాస్ని మర్చిపో అని నీకు చెబుతూ ఉంటే నీకెందుకు అర్థం కావట్లేదు, నేను ఆల్రెడీ నా కొత్త లైఫ్ని స్టార్ట్ చేసేసాను, అలాగే నువ్వు కూడా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయు అని అంటుంటే, నువ్వు నన్ను తిట్టు, నాకు కోపం వచ్చేలా చేయి, కానీ నన్ను పట్టించుకోనట్లు నువ్వు ఎలా బిహేవ్ చేయగలవు, నన్ను నువ్వు చాలా ఎక్కువగా ప్రేమించావు, మరి నా విషయంలో ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతారు. అప్పుడు హీరోయిన్ తన మనసులో, ఇక ఇతని దగ్గర మనం నటించాల్సిన అవసరం లేదు అని అనుకుని చాద్, నేను మిమ్మల్ని ప్రేమించలేదు, ఆ బ్రేక్ఫాస్ట్ కూడా నా కోసం నేను తయారు చేసేదాన్ని కాదు, అది తయారు చేసింది కూడా మీకోసమే, కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుండి ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో, ఈవిడ నన్ను ప్రేమించకుండా ఉండకపోవచ్చు, కానీ తను నా కోసం చాలా చేసింది, ఇంచుమించు నేనంటే చాలా పిచ్చిగా ప్రవర్తించేది, నేను ఈ విషయాన్ని ఇంత ఈజీగా వదిలిపెట్టను, తన విషయంలో నేను ఎంత దృఢంగా ఉన్నాను అనేది ఆవిడికి ఖచ్చితంగా తెలియజేస్తాను అని అనుకుంటారు. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ కోసం ఒక బొకేని తీసుకుని తను ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె వస్తుందే కానీ అతని ముఖం కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతుండగా చాలా బాధపడతారు. ఆ తర్వాత ఆవిడ కోసం ఫుడ్ తీసుకొచ్చి మళ్ళీ నిలబడతారు. అప్పుడు ఆమె, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి చిరాగ్గా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆవిడ, ప్రతి క్రిస్మస్కి లియాన్ సాంత్రాలా డ్రెస్ చేసుకుని నా కోసం ఎన్నో గిఫ్ట్స్ని రెడీ చేసి ఉంచి నన్ను సర్ప్రైజ్ చేసేవాడు, ఈసారి నేను అతనికి సర్ప్రైజ్ చేస్తాను, ఇంత జరిగిన తర్వాత అతను నన్ను యాక్సెప్ట్ చేస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది. అక్కడికి అప్పుడే లియాన్ వస్తారు. దాంతో ఆవిడ తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని దాచిపెట్టి అతనికి దగ్గరికి వెళ్ళి, రేపు క్రిస్మస్ కాబట్టి నేను నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నాను అని అంటూ, రాను అని మాత్రం చెప్పకు అని అనుకుంటూ మనసులో వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను, ష్యూర్ నేను వస్తాను అని అనగానే సంతోషం పట్టలేక అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అతను వింతగా చూస్తూ ఉండగా, నేను వెళ్ళి వంట చేస్తాను అని సిగ్గుపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ బాల్కనీలోకి వచ్చి చాద్ ఇంకా ఆవిడ కోసం బయట వెయిట్ చేస్తున్నాడా అని చాటుగా ఉండి చెక్ చేస్తుంది. అతను అక్కడ లేకపోయేసరికి అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఇతను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు నన్ను అని అనుకుంటుంది. ఆ తర్వాత క్రిస్మస్ రానే వస్తుంది. ఆ రోజు ఆమె శాంత్రా డ్రెస్ వేసుకొని అక్కడున్న పిల్లలకి గిఫ్ట్స్ని అందిస్తూ ఉంటుంది. ఆ టైంలోనే అక్కడికి లియాన్ వస్తారు. ఆయన కోసం ఆమె స్పెషల్గా రెడీ చేసిన గిఫ్ట్ని అతనికి అందించగా అతను చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో చాద్ కూడా హీరోయిన్ కోసం ఒక గిఫ్ట్ని తీసుకొని అక్కడికి వచ్చి నిల్చుంటారు. వాళ్ళిద్దరిని అలా చూసిన చాద్కి చాలా బాధ అనిపిస్తుంది. హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి లియాన్ చూడగా ఆవిడ లియాన్ కోసం ఒక స్కార్ఫ్ని రెడీ చేసి ఉంటుంది. అతను అది తీసుకుంటూ, ఎందుకో తెలియట్లేదు, మనిద్దరి మనస్తత్వాలు చాలా కలిసిపోతున్నాయి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా హీరోయిన్, మీకు ఈ స్కార్ఫ్ నచ్చలేదా, ఎందుకలా ఉండిపోయారు అని అడుగుతుంది. అందుకతను, లేదు నాకు చాలా బాగా నచ్చింది అంటూ దాన్ని అతని మెడలో వేసుకుంటారు. అదే సమయంలో అక్కడున్న పిల్లలందరూ ఆ క్రిస్మస్ ట్రీని కింద నుండి కదిలిస్తూ ఉంటారు. ఆ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దది కావడంతో అది బ్యాలెన్స్ తప్పి
లియాన్ మీద పడిపోబోతుండగా హీరోయిన్ అది గమనించి 5 ఏళ్ల ముందు జరిగింది మళ్ళీ నేను జరగనివ్వను, ఈసారి నేను నిన్ను కాపాడుతాను అని అతన్ని పక్కకి నెట్టేస్తుంది. దాంతో లియాన్ గట్టిగా కేకలు పెడుతూ ఉండగా ఆవిడ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. కానీ ఆ క్రిస్మస్ ట్రీ కాస్త మిస్టర్ చాద్ మీద పడిపోయి ఉంటుంది. విషయం ఏంటంటే హైడీని కాపాడబోయి ఆవిడను నెట్టేసి చాద్ ఆ క్రిస్మస్ ట్రీకి ఎదురుగా నిలబడతారు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అంబులెన్స్కి కాల్ చేయండి, అతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని చెప్పుకుంటూ ఉండగా హీరోయిన్ అటువైపుగా చూస్తుంది. అక్కడున్నది చాద్ అన్న విషయం చూసి ఆవిడ అవాకవుతుంది. అయ్యో, చాద్ నా కోసం ఇలా చేస్తున్నాడా అని అనుకుంటున్న సమయంలో నిన్ను కాపాడింది అతనే అంటూ లియాన్ చెప్పుకుంటూ వచ్చి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో హైడీ యొక్క ఎక్స్ప్రెషన్స్ని గమనించిన లియాన్, నిన్ను సేవ్ చేసినతను నీకు ముందే తెలుసా, అతను నీ ఫ్రెండేనా అని అడుగుతారు. అప్పుడు ఆమె కాదు అని చెప్పి, నన్ను తప్పించడానికి అతను నాకు బదులుగా ఆ దెబ్బను తీసుకున్నారు అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత అతను ఆలోచనలో పట్టం చూసి, లియాన్, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగితే అతను హా అని అంటారు. దాంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.